ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మరి ఎండ్ టైమ్ రివైవల్ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం ప్రకటిస్తున్నాను. అంతేకాకుండా ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రత్యేకమైన రీతిలో మీతో మాట్లాడడానికి ప్రభు కృపను బట్టి మీ మధ్యకి వచ్చి ఉన్నాను. ఇందులో యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల గురించి మనం ధ్యానించబోతున్నాం. అందులో మొదటి మాటగా మరి నేను ఈ మాటను బట్టి మీ ముందుకు వస్తున్నాను. ఆ మాట ఏంటంటే, మరి లూకాసు వార్త 23వ అధ్యాయము మరి 34వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అందులో యేసు ప్రభు తన మొట్టమొదటి మాట, సిలువలో పలికిన మొట్టమొదటి మాట ప్రకటిస్తున్నాడు. ఏంటంటే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము అని చెప్తున్నాడండి. యేసు ప్రభు అంత బాధలోని ప్రజలందరూ యేసు ప్రభుని అంత వ్యతిరేకిస్తున్నా సరే యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆయన తండ్రి, నేను నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి యొక్క పాపముల కొరకు, శాపముల కొరకు, వేదనల కొరకు నేను వారికి క్రయదనంగా వారి యొక్క పాప శాపములన్నింటినీ నా మీద వేసుకుని సిలువ మరణం పొందుతున్నాను. అయినా ఈ సత్యము వారికి తెలియక వారు నన్ను వ్యతిరేకిస్తున్నారు, నన్ను దూరపరుచుకుంటున్నారు. అయినా తండ్రి, వీరు చేస్తున్న ఈ కార్యం బట్టి వీరిని క్షమించుము అని ఒక గొప్ప మాటని విడుదల చేశారు. నిజంగా ఈ మాట క్రైస్తవ లోకం అంతటిని ఈరోజు మనం పాటిస్తున్నాం. ఎందుకంటే మన శత్రువులు కూడా ప్రేమించమని మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు మనకు సెలవిచ్చినాడు. ఆయన సిలువలో ఈ విధంగా పలుకుతున్నాడు. ఏమనంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని మరి చెప్పినట్లుగా మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అయితే నిజ జీవితంలో మనం కూడా, క్రైస్తవులైన మనము మరి మనల్ని హింసిస్తున్న వారి కొరకు, మనల్ని బాధిస్తున్న వారి కొరకు, మనల్ని బాధ పెడుతున్న వారి కొరకు మనల్ని క్షమించాలని ఆయన ఒక మాదిరికరమైన మాటను, అంత శ్రమ పడుతున్నా, అంత బాధపడుతున్నా, అంత వేదన చెందుతున్నా సరే ఆ సమయంలో తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమనే ఒక అద్భుతమైన మాటను పలికిడం మనం చూస్తున్నాం. ఇది మరి క్రైస్తవులుగా మనమందరము ఈ మాటను మనము మరి మన జీవితాల్లో కూడా అనుభవించుకోవాలని ఆయన మనకు మాదిరిగా ఆ మాట పలకడం జరిగింది. ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మనము ప్రతి ఒక్కరిని క్షమించే వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. ఎందుకంటే మనల్ని బాధపడుతున్న వారిని ఎప్పుడైతే మనం క్షమిస్తామో అప్పుడే మనము నిజముగా మరి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో మరి జీవించగలుగుతాం. ఎందుకంటే మన దేవుడు మనకి అట్టి విధమైన ఆజ్ఞ మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని మనం పాటించవలసిన వారిగా ఉన్నాం అన్నమాట ఈ భూమి మీద. అంతేకాకుండా యేసు ప్రభు ఎందుకు ఈ సిలువలో ఎంత భయంకరంగా హింసించబడాడు, ఇంత బాధపడ్డాడు, ఇంత వెల ఎందుకు ఆయన చెల్లించాడంటే, ఇది లేఖనానుసారంగా ఇది జరగవలసిన విధి కాబట్టిగా యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు అనేక మంది ప్రవక్తల ద్వారా మరి యెషయా భక్తుడు అనే ఒక వ్యక్తి కూడా ఆ యొక్క ప్రవక్త కూడా యేసు ప్రభు గురించి, రాబోయే మెస్సేజ్ గురించి ఈ మాట పలకడం మనం చూస్తున్నాం. అది ఎక్కడ ఉంటుందంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసును. అతడు అంటే ఎవరంటే యేసు ప్రభువారు తన ప్రాణమును ధారపోసును. అతిక్రమం వారిలో ఎంచబడిన వాడు ఆయన. నిజానికైతే ఆయన ఎటువంటి అతిక్రమం చేయలేదు. అక్కడ చాలా మంది మరి తీర్పు తీసుకెళ్తున్నప్పుడు ఇతని యందు నాకు ఏ దోషం కనబడలేదు, ఇతని యందు నేను ఏ పాపం కనబడలేదని వారి పక్షంగా చెప్తున్నప్పుడు అక్కడ మరి అక్రమంగా మరి దురాత్మ చేత ప్రేరేపింపబడిన ఏంటంటే యేసు ప్రభుని సిలువ వేయండి అన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. అయితే మరి ఇక్కడ ఈ మాట ప్రవచనానుసారంగా జరగవలసింది కాబట్టిగా యేసు ప్రభు వారి సిలువ మరణాల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అతిక్రమం చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసిన. చూడండి, అనేకుల మంది తిరుగుబాటు చేస్తున్న వారి కొరకు, పాపంలో కొట్టుమిట్లాడుతున్న వారి కొరకు, మరణ ఛాయలో, వేదనలో, రోగంలో కొట్టుమిట్టు వాడుతున్న వారి కొరకు వారందరినీ విడిపించడానికి యేసు ప్రభు సిలువలో మరి ఈ మాటను పలకడం జరిగింది. దైవజనమ, యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే మనం మొదటి ఆదాము ఏదైతే దేవుడిచ్చింది పోగొట్టుకొని మరి మరణాన్ని కొని తెచ్చుకున్నాడో, శాపాన్ని కొని తెచ్చుకున్నాడో, మరి వేదనను కొని తెచ్చుకున్నాడో, వాటన్నిటిని విడిపించడానికి కడపటి ఆదాముగా యేసు ప్రభు వారి భూమి మీదకి రావడం జరిగింది. ఈ ఆదాము ఏం చేశారంటే, యేసు ప్రభు ఏం చేశారంటే, సాతాను దగ్గర నుంచి మనం ఏదైతే కోల్పోయామో, సాతాను దగ్గర నుంచి మనం ఏదైతే వాడు మన జీవితంలో ఏదైతే దొంగలించాడో వాటన్నిటిని విడిపించడానికి యేసు ప్రభు వారు నరావతారుగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. జన్మ ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇదిగో యేసు ప్రభు చేస్తున్న బలియాగాన్ని బట్టి నువ్వు చూడగలిగితే, యేసు ప్రభు చేస్తున్న ఆ కార్యాన్ని నీ జీవితంలో నువ్వు తలపోసుకున్నట్లయితే నీ జీవితంలో ఇదిగో ఆయన తను చెప్తున్నాడు కదా, ఇదిగో నేను ఎలాగైతే క్షమించాను, నేను ఎలాగైతే నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా ఈ భూమి మీద నా ప్రేమను, నా క్షమాపణ నువ్వు కూడా
నీ జీవితం ద్వారా ఇతరులకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఉదయకాల శ్రమలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్ను ఎంతమంది బాధ పెడుతున్నా, నిన్ను ఎంతమంది ఇబ్బంది పడుతున్నా సరే, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు మనకు చూపించిన మాదిరిని బట్టి నువ్వు వారిని క్షమించగలిగినప్పుడు నువ్వేం చేస్తావంటే, వారి యొక్క తలల మీద నువ్వు నిప్పులు పోసినట్లుగా మరి పోసినట్లు ఉంటుందని మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. దైవజనమా, దేవుడు ఎంత స్పష్టంగా ఈ మాట ఎందుకు చెప్పాడంటే, మనము ఈ భూమి మీద క్షమించాలి. అంతేకాకుండా ఈ భూమి మీద మనం అందరినీ ప్రేమించాలి. ఇగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో అన్ని మాటలు ఒక్క మాటతో సరితూల్చబడింది. ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఏం మాట రాయబడిందంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని రాయబడింది. దైవజనం అంటే నువ్వు ఈ వాక్యం అంతటి పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివినట్లయితే, ఇందులో ఒకే ఒక్క మాటతో ఈ వాక్యం, ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఇమిడి ఉందని మరి దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను హింసించున్న వారి కొరకు, నిన్ను బాధపడుతున్న వారి కొరకు నువ్వు వారిని క్షమించినట్లయితే దేవుడు నీ అందు ఎంతగానో ఆనందిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన మాటను, ఆయన ఆయుధిని నువ్వు పాటిస్తున్నావు కాబట్టి నీ యందు ఆయన బహు ఆనందిస్తాడు. నీ యందు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. దైవజనమా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నిన్ను బట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఇదిగో ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రభువా వీరు ఏం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరు క్షమించమని. ఈ క్షమాగుణాన్ని మనము కూడా మన జీవితంలో మనం అనువదించుకోవాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయన పోలి నడుచుకోవాలని, ఆయన బిడ్డలు ఆయనలాగా జీవించాలనేది మరి దేవుని యొక్క కోరిక. కాబట్టిగా మరి నువ్వు కూడా అలాగిన క్షమించేవారిగా నువ్వు కూడా ఉంటావని, ఆయన బీజము దీని ద్వారా నువ్వు ఈ ప్రపంచానికి చాటి చెప్పడం బట్టి నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని చెబుతూ, ఈ యొక్క సిలువలో పలికిన మొదటి మాటను బట్టి మరి దేవుడి రీతిగా మనతో మాట్లాడినందుకు మరి దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి వీక్షించిన మీ అందరికీ ప్రభు దేవునికి కలుగును గాక. ఆమేన్.